హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ స్పెషల్. అదేంటిదో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మల్టీగ్రెయిన్ ఆట. ఇందులో అన్ని రకాల పప్పులు, దినుసులు అన్నీ కలుస్తాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇది మనకు టిఫిన్స్ అంటే దోశ, ఇడ్లీ, జావా ఇట్లా ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే దోశ ట్రై చేస్తున్నాను. దోశ కోసము పిండి మామూలుగా మన దోశలాగానే కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా కలిపెట్టుకొని ఇలా అప్పటికప్పుడు మంచిగా కలిపి దోశలాగా పోసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. మార్కెట్లో దొరుకుతుంది. ఇది తింటే కూడా హెల్త్కి మంచిది. ఇది అన్ని రకాల పప్పులు, దినుసులు అన్నీ కలుస్తాయి కాబట్టి తింటే చాలా మంచిది. హెల్తీగా ఉంటాం. హెల్తీ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా మనం మామూలుగా చేసుకునే టిఫిన్స్కి ఏదైతే చట్నీ చేసుకుంటామో ఆ చట్నీ చేసుకోవచ్చు. దోశ కూడా చూడండి, మామూలుగా మనకు మినపప్పు దోశలు ఎలా వస్తాయో ఇది కూడా అలాగనే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు, మిర్చి అయితే నేను ఇట్లా వేంపుకుంటాను. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని చక్కగా చట్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పచ్చిదే వేసుకోవాలి ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది. ఇలా మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి. ఇలా చట్నీ చేసుకొని మామూలుగా మనం పోపు పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీతోటి కాంబినేషన్గా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై. అయ్యో ఇది కూడా వస్తుంది.